కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో నలుగురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు రేపు మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరో ప్రధాన సూత్రధారి షోభితిన్ పఠాన్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో నలుగురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. వివరాలు గోపాలకృష్ణ, నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బట్ ప్రధాన సూత్రధారి అయినటువంటి షాబుద్దీన్ పఠాన్ ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ పిఎంజీ జ్యువెలరీకి సంబంధించిన కేసు పోలీసులకు ఒక సవాల్గా మారింది. అత్యంత అరుదైన కేసుగా కూడా వాళ్ళు పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం వాళ్ళలో నలుగురిని, ఎవరైతే కరీంనగర్ వచ్చి దోపిడీకి పాల్పడిన వాళ్ళలో నలుగురిని పట్టుకున్నారు. కానీ ప్రధాన నిందితుడు షాబుద్దీన్ని పట్టుకునేందుకు మరొక టీం ఇప్పటికీ ప్రయత్నం చేస్తోంది. ఈ కేసులో రేపు లేదా ఎల్లుండి మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే కొంత దోచుకున్నటువంటి సొత్తుని రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. సొత్తుని అమ్మడానికి ప్రయత్నం చేసి అమ్మిన తర్వాత కొన్ని చోట్ల అమ్మేశారు. అమ్మినటువంటి బంగారాన్ని కూడా రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఈ చోరీ విధానం కావచ్చు, చోరీ చేసినటువంటి పూర్తి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, ఇదంతా చూస్తే కేవలం జూలై సినిమాలో, తెలుగులో వచ్చినటువంటి ఒక జూలై సినిమాలో వ్యవహరించిన తీరుగానే ఈ కేసు కూడా కనిపిస్తోంది. దొంగలు ఒకరికొకరికి పరిచయం లేకపోవడం, ముఖ్యంగా వీళ్ళొక వెబ్సైట్ ద్వారా ఒకరినొకరును పరిచయం చేసుకుని ఆ వెబ్సైట్ త్రూ వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ దొంగతనం చేయాలి, ఎక్కడి నుంచి రావాలి అని. ఇక దీనికి మాస్టర్ ప్లాన్ గా వ్యవహరించినటువంటి మరో వ్యక్తి ఉన్నారు. పూణే జైలు నుంచే దీన్ని అంతా కూడా ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. పూణే జైల్లోనే ఎక్కడ మనం చోరీ చేయాలి, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉండాలి అనే విషయాలన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేసుకుని చోరీకి పాల్పడ్డారు. ఇందులో దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తుల్లో ఒకరికొకరికి పరిచయం ఎక్కడ కూడా లేదు. ఒక్కో రాష్ట్రం నుంచి ఇక్కడికి చేరుకున్నారు. కరీంనగర్కి వచ్చిన తర్వాత ఒకరు వెహికల్ స్పాన్సర్ చేశారు, తీసుకొచ్చారు, మరొకరు ఆయుధాలను తీసుకొని వచ్చారు. ఇలా ఒకరికొకరు సాయం చేసుకొని కనీసం ఒకరి పేర్లు కూడా ఒకరికి తెలియకుండా ఒక గ్యాంగ్ గా తయారై దొంగతనానికి పాల్పడి ఆ తర్వాత ఎవరికి వారు విడిపోయారు. అందుకే పోలీసులు పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా సోదాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. చివరికి 2 రాష్ట్రాల్లో పోలీసులు నలుగురిని పట్టుకున్నారు. ఆ నలుగురిని తీసుకొచ్చిన తర్వాత ఇతరుల వివరాలు కనుక్కుంటున్నటువంటి సమయంలో ఎవరి వివరాలు ఎవరి దగ్గర కూడా లేకపోవడం అనేది పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. దొంగతనానికి ఇంత పెద్ద స్కెచ్ వేసినటువంటి దొంగలు ఒకరి వివరాలు ఒకరి దగ్గర లేకపోవడం, అసలు అడ్రస్ లేకపోవడం అనేది ఆశ్చర్యం కలిగించింది. ఓకే, రైట్ గోపాలకృష్ణ.